నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. నల్లధనం వేల కోట్లు కాదు లక్షల కోట్లు నల్లధనంగా మారిపోయి విదేశీ బ్యాంకుల్లో మగ్గుతోంది. ప్రముఖుల ఇళ్లల్లోనో ఇంకెక్కడో పాతరేయబడి ఉంది బ్లాక్ మనీ. ఎన్నో సినిమాల్లో నల్లధనాన్ని దాచిన విధానాలు నిజాలకు ప్రతిరూపాలుగానే చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఎన్నాళ్లుగానో ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. బ్లాక్ బ్యాక్, ఇదే టుడేస్ ఫోకస్. బ్లాక్ మనీ, ఇప్పుడు ఈ పదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోంది నల్లధనం. భారత్లో నల్ల కుబేరులను భరతం పట్టేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రెడీ చేస్తోంది. ప్రధాని మోడీ దేశంలోని బ్లాక్ మనీని బయటపెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారత్ సుసంపన్నమైన దేశం, వనరులు, ఖనిజాలు, నైపుణ్యం కలిగిన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని వనరులు మన దేశంలోనే ఉన్నాయి. మానవ వనరులు కావచ్చు, టాలెంట్ కావచ్చు, అన్ని దేశాల కంటే భారత్ కాస్త ముందే ఉంటుంది. అయినా ఆర్థిక వృద్ధిలో మాత్రం వెనకంజలోనే ఉంది. అందుకు కారణం నల్ల డబ్బు, అవినీతి. ఈ రెండు భారత్ ను జలగల్లా పట్టి పీడుస్తున్నాయి. ఈ రెండింటిని అంతం చేస్తేనే భారత్ అమెరికా, చైనా లాంటి దేశాలకు పోటీని ఇవ్వగలుగుతుంది. సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుక్కునే దశకొదిగదాచారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? అక్కడ లంచం లేదు. ఉంది. అక్కడ కర్తవ్యం మీరినందుకు లంచం. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం. జాతీయ సమైక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమేరా ఉంది. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు, అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. దేశంలో గుట్టలుగా పేరుకుపోతున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సెప్టెంబర్ నెలాఖరులోగా గుప్తధనం వివరాలు వెల్లడించి వేటు పడకుండా చూసుకోవాలని నల్ల కుబేరులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. దేశంలో నల్లధనం రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఆభరణాల రూపంలోనూ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. నల్లధనాన్ని వెలికి తీయడంలో ఇక ఏమాత్రం జాగు చేయకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం స్థిర సంకల్పంతో ఉంది. నల్లధనం వివరాలను సెప్టెంబర్ 30లోగా వెల్లడించకపోతే ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరని ఇటీవలే మోడీ హెచ్చరించారు. గతంలో పన్నులు ఎగవేసిన వారు జైలుకు వెళ్లేవారని, నల్ల కుబేరుల విషయంలో కూడా ప్రభుత్వం అంతే తీవ్రంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బంగారం, నగల దుకాణాల్లో కొనుగోలు నిమిత్తం వెళ్లేవారంతా కారు నిండా డబ్బు సంచులను తీసుకెళ్తారన్నది జగమెరిగిన సత్యం. నల్లధనం వివరాలను సెప్టెంబర్ 30వ తేదీలోగా వెల్లడించే వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద సమస్య పరిష్కరించేందుకు వీలుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని శిక్ష పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నల్లధనం వెల్లడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోదీ నల్ల కుబేరులకు సూచించారు. ఈ పథకాన్ని జూన్ 1వ తేదీన ప్రారంభించామని, సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ పథకం కింద నల్లధనం వివరాలు వెల్లడించి నిష్కలంకులుగా బయటపడాలని సూచించారు. और जिन लोगों के पास ऐसी इनकम है जो असेसमेंट के दायरे में नहीं आई है, उनको इस इनकम को डिस्क्लोज करना और उसके ऊपर 45% यानी 30% टैक्स और 15% पेनल्टी 45% देकर उसको लेजिटिमाइज करना। एक बार ऐसा डिस्क्लोजर होता है तो उसका कोई सोर्स नहीं पूछा जाता और कोई अन्य कार्रवाई नहीं होती।
इसके तहत अधिक से अधिक लोग जिनके पास ऐसी इनकम है जो टैक्स के दायरे से बाहर रही है, ये एक आखिरी मौका है लोगों के पास कि इसका डिक्लेरेशन किया जाए और उसके बाद वो चैन की नींद सो सकते हैं। एनी डिक्लेरेशन विच इज मेड अंडर दिस लॉ is protected. That information is not shared with any other authority. It won't be made public, it won't be shared with any other authority. That's as per the provisions of the scheme and the provisions of the Income Tax Act itself. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద సెప్టెంబర్ 30వ తేదీలోగా నల్లధనం వివరాలు వెల్లడించిన వారికి పన్నుపై 45% పెనాల్టీ పడుతుంది. పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకుండా దేశంలో ఇంతవరకు 90 లక్షల విలువైన భారీ స్థాయి లావాదేవీలు జరిగినట్టు ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని, వీటిని పరిశీలన జరిపి ఈ మాదిరి లావాదేవీలు జరుపుతున్న వారికి 7 లక్షల లేఖలు రాసిందని ఆయన చెప్పారు. ఇంకా వీటిని లోతుగా పరిశీలించి పన్ను ఎగవేతదారులు పాన్ కార్డ్ లేకుండా లావాదేవీలు నిర్వహించే వారిని కనుగొని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. దేశాభివృద్ధికి గుదిబండగా మారిన నల్లధనాన్ని వెలికితీసి ప్రభుత్వ పథకాలకు వెచ్చించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు జరిపేందుకే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఆ క్రమంలోనే నల్లధనం వెలికితీతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మోడీ వెల్లడించారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రెడీ చేస్తోంది. నలభై ఏళ్లు, 3 లక్షల కంపెనీలు, 1,15,00,000 పేపర్లు, 2.6 టెరాబైట్ల ఇన్ఫర్మేషన్, బ్లాక్ బాబుల బండారం బయటపడింది. పనామా పేపర్ల లీకేజ్తో ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ మనీ సంపాదించిన ప్రముఖుల భాగోతం ప్రజలకు బట్టబయలైంది. 12 మంది ప్రస్తుత మాజీ దేశాధ్యక్షులు, ఫోర్బ్స్ జాబితాలోని 29 మంది కోటీశ్వర్లు పనామా లీకేజ్ లిస్టులో ఉన్నారు. మన దేశంలోని 500 మంది ఈ జాబితాలో ఉన్నారు. నల్ల డబ్బు దందా గుట్టురట్టయింది. ఈ దందాలో దేశాధ్యక్షులు ఉన్నారు, ముఖానికి రంగేసుకునే సినిమా వాళ్ళు ఉన్నారు, నిత్యం సూటు బూటు వేసుకుని కార్పొరేట్ పేరుతో హవా సాగించేవారు కూడా ఉన్నారు. వీళ్లంతా పనామా పేపర్ల లీకేజీలో అడ్డంగా బుక్ అయిపోయారు. పనామా పత్రాల లీకేజీ వ్యవహారంతో అందరి పేర్లు బయటికొచ్చాయి. విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్న పెద్దలపై ఇన్ఫర్మేషన్ పనామా కేంద్రంగా పనిచేసే న్యాయ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి లీక్ అయింది. దీంతో వీటిని పనామా పేపర్స్ అని పిలుస్తున్నారు. 500కు పైగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు ఈ కంపెనీ సేవలను వినియోగించుకున్నాయి. పన్ను ఎగవేయడం, బ్లాక్ మనీని నకిలీ కంపెనీల ద్వారా వైట్ మనీగా మార్చుకోవడం వంటి విషయాల్లో ఈ న్యాయ సంస్థ సేవలందిస్తుంది. స్విట్జర్లాండ్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి 42 దేశాల్లో దీనికి శాఖలున్నాయి. నుంచి గతేడాది వరకు 40 ఏళ్ల పాటు 3 లక్షల కంపెనీల పేరుతో సాగిన ఖాతాల లావాదేవీల సమాచారం బయటపడింది. మొత్తం 1,15,00,000 పేపర్లు లీక్ అయ్యాయి. 2010లో బయటపడ్డ వికీలీక్స్ కంటే ఇది చాలా పెద్దది. బ్లాక్ మనీ లిస్టులో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్ని ముబారక్, లిబియా నేత మొహమ్మద్ గడాఫీ, సిరియా అధ్యక్షుడు బషర్ అలీ అసద్, హీరో జాకీ చాన్, ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ లాంటి వ్యక్తులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, బ్రిటిష్ ప్రధాని కామరూన్, సౌదీ అరేబియా రాజు, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరషెంకో, ఐస్లాండ్ ప్రధాని సిగ్ముండు డేవిడ్ గున్లాక్సన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా,
కాంగో అధ్యక్షుడు డెనిస్ ససౌ వీళ్ళందరి పేర్లు పనామా పేపర్లో ఉన్నాయి. నల్ల డబ్బును విదేశాలకు తరలించి అడ్డంగా దొరికిపోయారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బంధువులు ఇందులో ఉన్నారు. దాదాపు 500 మంది భారతీయులు కూడా ఉన్నారు. 140కి మంది పైగా రాజకీయ ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో 12 మంది ప్రస్తుత మాజీ దేశాధ్యక్షులు ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక్కడే బినామీలు, బంధువుల పేర్లతో 13,400 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు. మన ఊరి ధనవంతుడికి మళ్ళీ నేను డబ్బు వేసేవాళ్ళ నటించి డబ్బు దాచే నెట్వర్క్ ఏ విధంగా ఫంక్షన్ అవుతోందో అని సేకరించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఒకరు ఇద్దరు కాదు, 43 మంది. వాళ్ళు వేసించిన డబ్బు మొత్తం 30,000 కోట్లు. అదంతా సిబిఐ సీజ్ చేసింది. ఇది ఒక దేశంలో ఒకటి వెనకాల దాచుంచిన డబ్బు. ఈ విధంగా ఒక్కో దేశంలోనూ ఒక్కో బ్రోకర్ ఉన్నాడు. వాళ్ళ వెనకాల కోటాను కోట్ల డబ్బు దాగుంది. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు చెమటోడ్చి సంపాదించి ఎవడెవడికో ఇస్తే ఎవడెవడో విదేశాల్లో చేస్తున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఈ డబ్బు ఉపయోగపడుతోంది. ఇదో పెద్ద నెట్వర్క్. ఇందులో గవర్నమెంట్ ఏజెన్సీస్, ఆఫీసెస్ నుంచి ప్రారంభమై ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఐసీఐజే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 మీడియా సంస్థల జర్నలిస్టులంతా ఏకమై కూపీ లాగితే ఇంత పెద్ద తీగ దొరికింది. ఈ తీగ లాగే కొద్దీ డొంకంతా కదిలిపోయింది. 1.15 కోట్ల రహస్య పత్రాలు లీక్ అయ్యాయి. ఇందులో మొత్తం 2.6 టెరాబైట్ల సమాచారం బయటకొచ్చింది. విచారణ ఇంకా పూర్తి కాలేదు. అది ముగిసే రోజున ఏపీ పెద్ద మనుషులమని రొమ్ము విరుచుకుని ముందుకొచ్చిన చాలా మంది బండారాలు బయటపడతాయి. వారసుడు లేకుండా, పాస్వర్డ్ తెలియకుండా అడిగినా వాడికి టైం బాగాలేకుండా పోతుంది. ఈ డబ్బుని ఏం చేయబోతున్నారు? సిబిఐకి సీజ్ చేయడానికి అధికారం ఉంది, పంచించేందుకు అధికారం లేదు. ల్యాప్టాప్ ఇవ్వరా? ఐసీఐజే లీక్ చేసిన పనామా పత్రాల్లో 500 మంది ఇండియన్ల పేర్లున్నాయి. సినీ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రియల్టర్లలో డిఎల్ఎఫ్ అధిపతి పీకే సింగ్, ఇండియా బుల్స్ అధిపతి సమీర్ గెహ్లాట్, అపోలో టైర్స్ చైర్మన్ ఓంకార్ కన్వర్ లాంటి దిగ్గజాల పేర్లున్నాయి. కుబేరుల రహస్యాలన్నీ బయటకొచ్చేశాయి. మరి ఇందులో ఏకంగా 140 మంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు కాబట్టి, వీళ్లంతా నేరం చేసి దొరికిపోయారు కాబట్టి, మరి వీరి రాజకీయ భవితత్వం శంకర మాన్యాలు పట్టాల్సిందేనా? ఈ కేసులన్నీ రుజువయ్యేదెప్పుడు? వీళ్లంతా జైలుకెళ్లేదెప్పుడు? ప్రస్తుతం అందరి మైండ్ లో మెదులుతున్న సందేహం ఇదే. పన్ను ఎగ్గొట్టడం, బినామీలు, కంపెనీలు, ఫౌండేషన్ల పేరుతో డబ్బును విదేశాలకు తరలించడం, వీలున్నప్పుడు ఎంచక్కా హవాలా మార్గాల్లో తిరిగి వైట్ మనీగా మార్చేయడం, ఇది మన రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు చేస్తున్న దందా. అసలు దేశంలోనే దాగి ఉన్న నల్లధనం విలువెంత? బ్లాక్ మనీ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తోంది? ఇండియాలో నల్లధనం విషయంలో కొద్ది కాలంగా చర్చోపచర్చలు జరుగుతున్నా దాన్ని అరికట్టడంలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇండియాలో నల్లధనం లెక్కలు వింటుంటే మాత్రం షాక్ తినాల్సిందే. నల్లధనంపై చర్యలు పెరుగుతుండటంతో దేశంలో కొన్నేళ్లుగా నల్లధనం తగ్గుతూ వస్తున్నా ఆ పరిమాణం భారీగా ఉంది. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పేద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. కొన్ని దేశాల బడ్జెట్ కంటే కూడా మన వద్ద ఉన్న నల్లధనం ఎక్కువగా ఉంది. ఇక మన ఆర్థిక వ్యవస్థలో భారత్లో ప్రస్తుతం నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ 30 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇది మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 20%, అంటే 5 వంతన్నమాట.
యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ సంస్థ భారత్లో నల్లధనంపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని ఈ అధ్యయనం తేల్చింది. నల్లధనం ఆర్థిక వ్యవస్థ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిందని, భౌతిక రూపంలో నగదుకు ప్రాధాన్యం పెరిగిందని, బ్యాంకుల లావాదేవీలను ఉపయోగించుకోవడం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. డిపాజిట్లు బాగా తగ్గాయని, డెబిట్ కార్డుల వినియోగం తగ్గిందని పేర్కొంది. ఫలితంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. రెండు 2016లో భారత జీడీపీ దాదాపు 50,000 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా దేశంలోని నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30 లక్షల కోట్లకు పైనే. థాయిలాండ్, అర్జెంటీనా వంటి దేశాల జీడీపీ కన్నా ఇది ఎక్కువ. నల్లధనంలో ఎక్కువ భాగం బంగారం, స్థిరాస్తి వంటి ఆస్తుల రూపంలో ఉందట. స్థిరాస్తి రంగంలో నల్లధనం ఎంత పరిమాణంలో ఉన్నది అధికారిక గణాంకాలు లేనప్పటికీ భారత స్థిరాస్తి రంగంలో నల్లధనం వాటా 30% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో పోగుపడుతున్న నల్లధనంలో కొంత భాగమే విదేశాలకు తరలి వెళ్తోంది. చాలా మేరకు ఈ నల్లధనం మన ఆర్థిక వ్యవస్థలోనే ఉండిపోతోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రాజ్య వ్యవస్థలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు చేసిన నిర్వాకం దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడేలా చేస్తోంది. గనుల రంగం, ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, చమురు, సహజ వాయువు, బాక్సైట్, గ్రానైట్ మొదలైన ఖనిజ నిక్షేపాల కేటాయింపులు, భూ కేటాయింపులు నల్లధనం నిలయాలుగా మారిపోయాయి. అవినీతి, నల్లధనం నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. లంచాలు, అధికారులకు డబ్బు ఇవ్వడం, కమోడిటీల నిల్వలు మార్కెట్ ధరకు కాకుండా ఎక్కువ మొత్తానికి విక్రయించడం, పన్ను ఎగవేత వంటి కారణాలతో నల్ల డబ్బు పేరుకుపోతోంది. ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడాన్ని ఈ అవినీతి నిరోధిస్తోంది. రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవినీతి మొత్తం సమాజాన్నే ఇబ్బంది పెడుతోంది. వస్తు సేవల నాణ్యతను పెంచాల్సిన ఆర్థిక చట్టాలను డబ్బులున్న కొందరు బడాబాబులు అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా మేనేజ్ చేస్తున్నారు. పాలసీలను, మార్కెట్ మెకానిజాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ ప్రొడక్ట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మనీ, అవినీతి ఈ రెండు ఆర్థిక వ్యవస్థను అన్ని వైపుల నుంచి దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి నిలిచిపోతున్నది. దేశ సంపద కొల్లగొట్టబడుతోంది. ఈ కారణాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. వ్యవస్థలోని లొసుగుల్ని గుర్తించి నల్లధనం పేరుకుపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే అవినీతిని నియంత్రించి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని నిపుణులు అంటున్నారు. విదేశాలకు తరలి వెళ్లిన బ్లాక్ మనీ అక్షరాల 30 లక్షల కోట్ల రూపాయలు. ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన ఈ కఠోర సత్యం యావత్తు జాతిని విస్తుగొల్పుతోంది. మన దేశ 120 కోట్ల ప్రజలందరి మొత్తం వార్షిక ఆదాయంలో బ్లాక్ మనీ వాటా 30% అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నల్ల కుబేర్ల అక్రమాలకు హద్దు పద్దు లేదనడానికి ఈ లెక్కలే నిదర్శనం. కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పిన ప్రధాని మోడీ విఫలం చెందారని విపక్ష పార్టీలు తరచూ వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందులో గత 10 ఏళ్లుగా అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ సహా దానికి అంటకాగిన వామపక్షాలు ఉన్నాయి. నల్లధనం తీసుకుని రావడంలో ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నా అందుకు తగ్గట్లుగా ఫలితాలు లేవన్నది నిజం. అలాగే దేశంలో అంతకు మించి ఉన్న నల్లధనాన్ని ముందుగా వెలికి తీయాలి. అలాగే రుణ ఎగవేతదారుల భరతం పట్టాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి.
నల్లధనం ఏ స్థాయిలో వస్తే అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న ప్రభావాలకు తోడు ఈ నల్లధనం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న మరో వ్యవస్థ లాంటిది. ఈ బ్లాక్ మనీ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతుంది. ఆర్థిక రంగంలో చలామణి అవుతున్న నల్లధనాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలిస్తే సహజంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ప్రజలపై ప్రభుత్వం మోపే భారం కూడా తగ్గుతుంది. మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు. ఏంటే నల్ల డబ్బు ఏంటంటే నల్లగుంటుందా? లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు 30% పన్నుగా కట్టాలి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు. మా దగ్గర దొంగతనం చేయాలో దోచుకోలే, ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇందులో తప్పేందా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నీ నెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. గడిచిన 2 సంవత్సరాల్లో 9,500 సర్వేల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 22,475 కోట్ల రూపాయల బ్లాక్ మనీని బయటపెట్టింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభకు తెలిపారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని బయటపెట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని చెప్పారు. 2012-2014 మధ్య 16,900 కేసులు నమోదవగా 2014-2016కు వాటి సంఖ్య 3,140కు పెరిగిందని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెలికితీయడానికి ప్రత్యేక బృందంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. పనామా కేసులో ప్రపంచవ్యాప్తంగా బెనామీల పేరిట దాచిన సొమ్మును ఇవి తప్పక బయటపెడతాయని జైట్లీ చెప్పారు. ఐడిఎస్ ద్వారా సెప్టెంబర్ 30లోగా ఆదాయానికి తగిన ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ తప్పదని సూచించారు. ఇటువంటి పెద్ద మనుషులే ఇప్పుడు మన జాతి గుర్తులు. అక్రమ మార్గంలో సంపాదించిన రాజకీయ నాయకులు, అధికారులు, కిడ్నాపర్లు అనబడి వీళ్ళలాంటి అమాయకపు ఇండియన్ల స్విస్ బ్యాంకులో దాచించిన డబ్బు మాత్రం 65 లక్షల కోట్లని ఒక ప్రకటన చెబుతోంది. ప్రపంచంలో ఉన్న పేదవాళ్లలో 30% పేదవాళ్లు ఇండియాలోనే ఉన్నారని ఇంకో ప్రకటన చెబుతోంది. ఈ రెండూ జరుగుతున్నది ఇండియాలోనే. తెల్లదొల్ల దగ్గర తీసుకుంది కాదు స్వతంత్రం. ఇటువంటి వాళ్ళు విదేశీ బ్యాంకుల్లో దాచించిన ఇండియా డబ్బు ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం. అది జరిగే రోజు ఇండియాకున్న అప్పులన్నీ తీర్చి దేశంలో ఉన్న ఒక్కో కుటుంబానికి 1 లక్ష పంచివ్వచ్చు. ఆ రోజు వచ్చే వరకు వీడిలాగా ఫ్రాడ్ చేసి డబ్బు దాచిపెట్టేవాడు దాస్తూనే ఉంటాడు, లేనివాడు ఇంకా దిగజారిపోతూనే ఉంటాడు. అధికారులు జవాబుదారీగా వ్యవహరిస్తేనే ప్రజలు అణచివేత నుంచి, అవినీతి నుంచి రక్షణ పొందగలుగుతారు. వివిధ న్యాయస్థానాలు అనేక కేసుల్లో పేర్కొన్న విధంగా వివిధ స్థాయిల్లో ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించేలా చూసేందుకు నిరంతర ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. అప్పుడే దేశంలో ఉన్న నల్లధనాన్ని కనీసం బ్యాంకులకు మళ్లించి బ్లాక్ మనీ వ్యవస్థ లేకుండా చేసుకోగలుగుతాం. ప్రధానంగా పన్నుల సరళీకరణ విధానాలపై మార్పులు రానంత వరకు బ్లాక్ మనీ వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి. నల్లధనం లాండరింగ్ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే భారత ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుంది. సుసంపన్న భారతదేశంలో నేటికి ఆకలి చావులు కనిపించడానికి ఓ రకంగా బ్లాక్ బాబులే కారణం. ప్రజాధనాన్ని అక్రమంగా పోగు చేసుకుంటూ దేశ అభివృద్ధిని వెనక్కి నెడుతున్న నల్ల కుబేర్లు నేటికైనా మారాలని కోరుకుందాం. ఐడిఎస్ ద్వారా బ్లాక్ మనీని బ్యాక్ తీసుకురావాలని ఆశిద్దాం. జై భారత్. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.